దూరదర్శన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పదాలు పాటలై పెదలపై నాట్యం చేస్తే అవి స్వరాలను నింపుకొని గళాల నుంచి వెలువడుతుంటే వీణుల విందుగా అమేయమైన ఆనందం కలుగుతుంది. యువ గాయని గాయకులను ప్రోత్సహిస్తూ మన ఆత్మీయ ఛానల్ దూరదర్శన్ యాదగిరి సగర్వంగా ప్రసారం చేస్తున్న పాటల పల్లకి కార్యక్రమం మీకిదే మా సాదర స్వాగతం పలుకుతోంది. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి విచ్చేసిన యువ గాయని గాయకులకు ఇవే మా ఆత్మీయ స్వాగతం. గానాన్ని గళంతో ముడివేసి గర్వించదగిన వేదికలపై సగర్వంగా పాటల బావుటాలను ఎగురువేసిన ప్రముఖ గాయని సురేఖమూర్తి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకురాలిగా విచ్చేశారు. వారికి ఇవే మా ఆత్మీయ స్వాగతం. పాట పాటకు తమదైన శైలిలో వైవిధ్యభరితమైన నేపథ్య సంగీతాన్ని అందిస్తున్న వాద్య బృందానికి మా సాదర స్వాగతం. పాటల పల్లకి కార్యక్రమం ముచ్చటగా 3 విభాగాల్లో ప్రసారం అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. 3 విభాగాల్లో మొదటిది దృశ్య పల్లకి. ఈ విభాగంలో తెరపై ప్రదర్శించే దృశ్యానికి సంబంధించిన పాటను విశ్లేషకురాలి సూచనల సలహాలు సహాయంతో ఆలపిస్తారు. ఇక రెండవ విభాగం కావ్య పల్లకి. ఈ విభాగంలో కవులు తమ ఊహల్ని పాటలలో పొందుపరిచిన గీతాలను ఆలపిస్తారు. ఇక చివరిదైన మధుర పల్లకి విభాగంలో గాయని గాయకులు జంటగా జుంటె తేలినూరు వంటి యుగల గీతాలను ఆలపిస్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా మన మొదటి విభాగమైన దృశ్య పల్లకి విభాగాన్ని మొదలు పెట్టేద్దాం. దృశ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సూర్య గారు. హలో సూర్య గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ అండి. ఇక్కడే ఉంటాను. ఏం చేస్తుంటారు? బయట స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటానండి. ఓకే, అయితే ఈ స్టేజ్ మీకు ఇంకా ఈజీ కదా. సూపర్. మరి ఈరోజు మనకి దృశ్య పల్లకి విభాగంలో స్క్రీన్ పైన ఒక దృశ్యం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా మేడం సూచనలు సలహాలు తీసుకుంటూ ఆ పాట గెస్ చేయాలి. కొంచెం కష్టమే, కాకపోతే మీకు కొంచెం ఈజీ ఏమో అనుకుంటున్నాను, అలవాటు ఉంది కాబట్టి. మరి ఆలస్యం లేకుండా స్క్రీన్ పైన మీకు ఏ దృశ్యం వస్తుందో చూసేద్దామా? యా, అలాగే. దృశ్యం చూసారండి, మంచి హంస కనిపిస్తుంది, ఇసుకపై పాదాలు కనిపిస్తున్నాయి, స్మైలీ ఫేస్ కనిపిస్తుంది, అండ్ అమ్మాయి కూడా ఉంది. దీని అనుగుణంగా మీకు ఏదైనా పాట వచ్చిందా? వచ్చిందండి. వచ్చేసిందా? ఇంకా మేడం సలహాలు అవసరం లేదంటారా? మేడం మీ సలహాలు కూడా వద్దంట. సరే, మీకు ఏమొచ్చిందో అది చెప్పండి. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ఈ పాట వచ్చింది. ఇదే పాట అంటారా? ఓ నవ్వు చాలు, ఇవన్నీ ఓకే, స్మైల్ ఉందని చెప్పారు. మరి హంస ఎట్లా సెట్ అవుతుంది? నా చెలియ పాదాలు హంసలకు పాఠాలు. ఓ అమ్మో, ఇంకా అసలు పేపర్ లీక్ అయిపోయిందేమో మేడం, మొత్తం చెప్పేస్తున్నారు ఈయన. ఆడపిల్ల నవ్వు చూస్తే పాటలు చెప్పక్కర్లేదు, వాళ్ళకి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సూపర్. ఇంకా ఆలస్యం లేకుండా అంతే స్మైలీ ఫేస్తో అంతే జోష్గా ఆలపించేయాలి. అలాగే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు తేనె జలపాతాలు. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది, ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది, చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా, తన కురులు చూపిస్తా ఓననక చస్తారా. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది, ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది.
ఎండల్లో లేత వెన్నెల కొండల్లో ఏటి పరుగుల ఊపుతున్న లయలో గుమ్మంలో సంధ్య వెలుగుల కొమ్మల్లో కొత్త చిగురుల మబ్బుల్లో వెండి మెరుపుల ఆమెకెన్ని హొయలో అలా నడచి వస్తుంటే పువ్వుల వనం శిలైపోని మనిషుంటే మనిషే అనం ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుసు పచ్చితనం రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను కాలో కాదో నాకే నిజం తేలక ఎలా చెప్పాలంతాను నాకెవ్వరు అదిరిపడకయ్యా ఇది మాయా ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ ఓ నవ్వు చాలు ఎన్నెన్నో మనలు వేస్తూ అల్లుకుంటుంది ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది ఆ సోగ కళ్ళో సీగ చాలు మనసే ఆగలంటుంది చెక్కిళ్ళలోని నొక్కుళ్ళు చేరి మళ్ళీ తిరిగి రానుంది పట్ట పగలెవరైనా రాత్రిని చూస్తారా కాపురులు చూపిస్తా అవుననక చస్తారా సూర్య గారు అప్పుడే అయిపోయిందా పాట అన్నట్టు ఎంత జోష్తో పాడారో తెలుసా? ఈ జోష్ మా వైబ్ అందరికీ వచ్చేసింది తెలుసా? సూపర్ డాన్స్ వేస్తూ ఫీల్తో అసలు స్టేజ్ ఈజీ అని చెప్పారు కదా, అది కనిపిస్తుంది మాకు ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. మ్యామ్ కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ అప్పటి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేడం ముందు పాడడం అంటే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నాకు చాలా ఇష్టమైన సింగర్ మేడం. ఓకే. మరి కాంప్లిమెంట్స్ ఎలా వస్తాయో అడిగేద్దామా మ్యామ్? థ్యాంక్ యూ సూర్య, నువ్వు నాకు నచ్చావు కదా, ఈ పాట నాకు చాలా నచ్చింది, చాలా చక్కగా పాడావు. అంటే నీ స్టేజ్ అనుభవం అంతా కూడా కనిపిస్తుంది, ఇది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ పాడడము, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, వెరీ Thank you, గుడ్. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ శ్రీవాణి గారు. హలో శ్రీవాణి గారు. హలో అండి. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను కూకట్పల్లి, హైదరాబాద్. కూకట్పల్లి. ఏం చేస్తూ ఉంటారు? నేను మ్యూజిక్ టీచ్ చేస్తాను. ఓకే. అలాగే యాంకరింగ్ వ్యాఖ్యాతగా కూడా చేస్తూ ఓకే. ఉంటాను. ఎన్ని ఇయర్స్ నుంచి అండి మ్యూజిక్ లో ఉన్నారు మీరు? మ్యూజిక్ లో ఆల్మోస్ట్ అంటే నేను ఎంఫిల్ చేశానండి, కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే. సో శిష్యులు ఉన్నారు నాకు. So, నాకు కూడా సాధన అవుతుంది కదా, సో అలా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారా? తరచూ వీక్షిస్తుంటానండి. ఎందుకంటే జడ్జెస్ చెప్పేవన్నీ, తర్వాత పాడే పార్టిసిపెంట్స్ వే ఆఫ్ స్టైల్ కానీ అన్నీ గమనించుకుంటూ ఉంటాను. ఓకే. ఈ స్టేజ్ మీకు కొత్త కాదు కాబట్టి, అందులో నువ్వు టీచర్ కాబట్టి ఇంకా చక్కగా ఆలపిస్తారని నేనైతే అనుకుంటున్నా మ్యామ్. తప్పకుండా అండి. మరి ఫస్ట్ దృశ్య పల్లకి విభాగంలో స్క్రీన్ పైన ఒక దృశ్యం వస్తుంది, దానికి అనుగుణంగా ఒక పాటని తీసుకోవాలి. ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా దృశ్యం ఏమొస్తుందో చూసేద్దామా? తప్పకుండా. స్క్రీన్ ప్లీజ్. శ్రీవాణి గారు, దృశ్యం వచ్చేసిందండి. ఓ, ఓకే. టీచర్, మీలాంటి టీచర్, కాకపోతే అక్కడ మ్యాథ్స్ టీచర్ సీతాదేవి. సీతమ్మవారు. ఆ, ఓకే. లవ్ కూడా యాడ్ అయి ఉంది. అవునండి.
ఐడియా వచ్చిందా? వచ్చిందండి. వచ్చిందా? ఆ, మేడం సలహాలు మనకు వద్దంటారా? కావాలి అంటే మేడం చెప్తే ఇంకొంచెం నాకు సులువు అవుతుందేమో అని. అది మ్యామ్ మీకు ఏమనిపిస్తుంది? నీకు ఆల్రెడీ తట్టిందన్నావు కదా, అవును మేడం. తట్టినప్పుడు పాడేసాయి. ఓకే మేడం. మళ్ళీ ఏమనుకుంటున్నారు నేను కొంచెం? కన్ఫ్యూజ్ చేస్తాను నిన్ను అందుకని. నాకు తట్టింది ఏంటంటే, శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సూపర్. సార్ ఉన్నారు కాబట్టి అక్కడ మ్యాథ్స్. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది. ఇంకా ఆలస్యం చేయొద్దండి, స్టార్ట్ చేసేసేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టి నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టి నా పక్కన నిలిచారు. ఎలెలో ఎలో ఎలెలో 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 ఎలో ఎలో ఎలెలో 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 ఎలో ఎలో ఎలో. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా, ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా, గుండెపై అలా నల్ల పూసలా 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా, ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టి నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టి నా పక్కన నిలిచారు, శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి, అంతకన్నా ముందుగానే ఎందుకో నన్నాలి, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టి నా పక్కన నిలిచారు, మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. శ్రీవాణి గారు చాలా బాగుందండి వాయిస్, థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా ఉంది. మరి 100 మార్క్స్ వచ్చాయో లేదో మేడం దగ్గర అడిగి తెలుసుకుందాం. తప్పకుండా. మ్యామ్ ఎన్ని మార్క్స్ వేస్తున్నారు? చాలా బాగా పాడావు శ్రీవాణి. నేను మామూలుగా ఎంఏ మ్యూజిక్ చేశానని చెప్పావు కదా, ఆ, మేడం. మ్యూజిక్ నేర్పిస్తున్నావు. జనరల్గా శాస్త్రీయ సంగీతం పాడేవారికి నేర్పించేవారికి సినిమా పాటలు పాడినప్పుడు
దాని ప్రభావం ఎంతైనా మేడం. తెలుస్తుంది. అంటే మీరు పాడగానే ఓహో ఈవిడ క్లాసికల్ కాబోలు అనిపిస్తుంది, కానీ అలా ఎక్కడ అనిపించలేదు నువ్వు పాడుతుంటే. చక్కగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయిపోయావు, ఈ పాటలోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి చాలా చక్కగా పాడావు. చాలా మంచి కంపోజిషన్. జీవి ప్రకాష్ కుమార్ ఈ తరం సంగీత దర్శకుల్లో చాలా మంచి సంగీత దర్శకులు. అలాగే ఈ మూవీ కూడా చాలా హిట్ కదా సార్. శ్వేతా మోహన్ గారు అవును మేడం. మూవీలో పాడారు. చాలా చక్కగా పాడారు శ్రీవాణి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద బెస్ట్ అండి. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ గౌతమ్ గారు. హలో గౌతమ్ గారు, హలో అండి. ఎలా ఉన్నారండి? యా బాగున్నాండి, మీరు జుట్టు బాగున్నారా? కాస్త పెరిగిందండి లాస్ట్ టైంకి ఇప్పటికి. ఇంప్రూవ్మెంట్ అప్పుడు కొంచెం కళ్ళు కనిపించేవి, ఇప్పుడు అది కూడా కవర్ అయిపోయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు వచ్చేటప్పుడు ఎక్కువగా పాట కంటే హెయిర్ పైన అందరూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారండి. ఎలా పెంచుతున్నారని చెప్పేసి. జనరల్గా అందరు ఎలా ఉంటారో నేను కూడా అలానే ఉంటున్నాను. చాలా కష్టం కదా ఈ కర్లీ మెయింటైన్ చేయడం. కష్టమే, ఇష్టమైతే కష్టం. అది సో మరి ఈ రోజు దృశ్యపల్లకి మీకు కొంచెం ఈజీయే కదా, హ్యాండిల్ చేయగలరు కదా. ఈజీ ఏ దృశ్యం వచ్చినా అనుగుణంగా పాట పాడేస్తారు. ట్రై చేస్తానండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా దృశ్యం ఏమొస్తుందో చూసేద్దాం. తప్పకుండా. స్క్రీన్ ప్లీజ్. యా, దృశ్యాన్ని ఒకసారి చూడండి. ప్రేమలేఖ, కళ్ళు, పూలు అండ్ లవ్ సింబల్స్. ఒక సాంగ్ తట్టిందండి, మరి అదో కాదో తెలీదు. అడిగేద్దాం మ్యామ్ని. చాలా పాటలు ఉన్నాయి ప్రేమలేఖలు. నాకైతే ఒకటే సాంగ్ తడుతుంది మ్యామ్. చెప్పు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. వచ్చేసింది. ఎందుకు రాశారా మీరు ప్రేమలేఖని? అబ్బాయి ఇప్పుడు ఎక్కడ అండి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ. ఏ సినిమాలోది? యా తెలుసండి. చెప్తారా? యాక్చువల్గా 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి గుణ అండ్ ఇంకొకటి వచ్చేసి ఎటో వెళ్ళిపోయింది మనసు. రెండింటికి ఇళయరాజా గారి మ్యూజిక్ అది. ఓకే సూపర్. ఇంకా ఆలస్యం చేయకుండా అంతే చక్కగా ఆలపించేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నేనిచుట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా, నేనిచుట కుశలమే. గుండెల్లో గాయమేదో చలంగా మానిపోయే, మాయ చేసే ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైన గానీ నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది. నాడు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా. ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైన లోన నిలువుమా. శుభలాలి లాలిచో లాలి లాలిచో, ఉమాదేవి లాలిచో లాలి లాలిచో. మమకారమే నీలాలి పాటగా రాసేది హృదయమా, నా హృదయమా.
గౌతమ్ గారు యాజ్ యూజువల్ సూపర్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగేద్దామా? చాలా బాగా పాడావు గౌతమ్. థ్యాంక్ యూ మ్యామ్. పాట ఇంకా ఉంటే బాగుండు అనిపించింది కదా. చాలా తొందరగా అయిపోయింది అనిపించింది. కానీ ఒక చరణమే, ఈ పాట ఒక చరణమే ఉంటుంది కానీ అద్భుతంగా మంచి కంపోజిషన్, చాలా మంచి కంపోజిషన్, చాలా చక్కటి లిరిక్స్ అమ్మా ఇవి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. దృశ్య పల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ దీప్తి గారు. హలో దీప్తి గారు. హలో అండి, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను ఈవెంట్స్ చేస్తుంటాను. ఓకే, ఫుల్ టైం ఈవెంట్స్? ఫుల్ టైం సింగింగ్లోనే ఉన్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు సింగింగ్? మరి ఎక్కువ కాలేదు, ఒక 2 years అలా అవుతుంది. మరి దృశ్య పల్లకి కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా? యా, గెస్ట్ చేసేస్తారా సాంగ్ ఏదొచ్చినా? ట్రై చేస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా దృశ్యం వస్తుందో చూసేద్దాం. ఓకే, స్క్రీన్ ప్లీజ్. ఓకే, విజువల్ చూడండి ఒకసారి. 2 ఉన్నాయి, అస్సలు టెన్షన్ పడే ఇదే మీకు లేదు. మంచి బైక్, రాయల్ ఎన్ఫీల్డ్. యా, ఈయన ఎవరో నాకు తెలియదు. చిగువేర ఆహా, చాలా ఫేమస్, మన పిఎస్పీకి ఆయన ఫ్యాన్ అన్నమాట. ఓహో, ఓకే, మీకు ఐడియా వచ్చేసింది సాంగ్ కూడా? యా, ఒకటే ఉంది సాంగ్, బుల్లెట్ బైక్ మీద, ఇంకంతే. ఓకే మేడం, అంతేనా సాంగ్? ఇవాళ పార్టిసిపెంట్ అంతా ఫుల్ జోష్లో ఉన్నారు, ఏవి ఇచ్చినా చెప్పేస్తున్నారు. మేడం సలహాలే అవసరం లేదు. నాకు చాలా ఈజీగా ఉంది, అందుకే చెప్పేసి. ఓకే, మరి మంగ్లీ వాయిస్లో కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకుని వాయిస్ని పాడేయాలి. షూర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చిగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చిగువేరా ట్రెండ్. వాడు వస్తుంటే వీధంతా ఇంజన్ సౌండ్, మోగిపోతుంది గుండెల్లో చెడుగుడు బ్యాండ్. చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చిగువేరా ట్రెండ్. हार जाए सब उसकी बातों में खोकर, ले जाए वो सबकी ख्वाबों के घर पर. उसकी आंखें चमकती चिंगारी जैसी, बातों में बिजली छूटा दिल पे से. ఊపిరిని మెలిపెట్టి లాగేస్తుంది, నేను ఎక్కడ ఉన్నా వాడి అత్తరు ఘాటు. నిద్రలో పొద్దల్ని కవ్విస్తుంది, వాడు కాలేజీ క్యాంటీన్లో కూర్చుని చోటు. అడవిని తలపించే వాడి తలపై క్రాఫు, ఏ దునియాలో దొరకదే ఆ బాడీ నాకు. నన్నెగరేసుకుపోయాడే వాడితో పాటు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చిగువేరా ట్రెండ్. వేగంగా నా వైపే దూసుకు వచ్చి, నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు. ఒంటరిగా ఒక్కడిలా తిరుగుతూ ఉంటే, నన్ను వేధించే వాడి వెనక ఖాళీ సీటు. దారులు చూపించు వాడి చూపుడు వేలు, చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు. 7 అడుగులేసి ఇచ్చుకుంటాను 100 ఏళ్ళు. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చిగువేరా ట్రెండ్. వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, వాడి చూపుల్లో ఉంది చిగువేరా ట్రెండ్. దీప్తి, హుషారైన పాటతో మన దృశ్యపల్లకి మీ సింగింగ్తో ఫుల్ జోష్ వచ్చేసింది అనిపించింది.
చాలా బాగుంది. జోష్ వచ్చిందని. కొంచెం ఆ మంగ్లీ వాయిస్ని ఇమిటేట్ చేసినట్టుగా అనిపించింది కొన్ని కొంచెం దగ్గర try చేసి. కదా, బాగా అనిపించింది. మరి మ్యామ్ ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకుందామా? స్టిల్ యూ డిడ్ యువర్ బెస్ట్. ఇంకో వాయిస్ని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. అవును. ఆ భావాన్ని మనం పలికించగలిగితే బాగుంటుంది. సో భాషా భేదాలు లేకుండా కాస్త హిందీ, కాస్త ఇంగ్లీషు, కాస్త తెలుగు అన్నీ కలిపి రాశారు రైటర్ గారు. బాగా పాడామమ్మా, థ్యాంక్ చక్కగా యూ పాడాం. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. దృశ్యపల్లకి విభాగంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటలు విని ఎంజాయ్ చేశాం కదా. ఇంకా ఆలస్యం చేయకుండా కావ్య పల్లకి విభాగంలోకి ఎంటర్ అయిపోదాం. మరి కావ్య పల్లకి విభాగంలో ఫస్ట్ వస్తున్న పేర్ దీప్తి అండ్ సూర్య. కావ్య పల్లకి విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? పడ్డానండి ప్రేమలో. ఓ, మంచి సాంగే వచ్చింది. ఇద్దరు జోషు వాయిస్ ఉంది కాబట్టి ఆ జోష్ఫుల్ వాయిస్లో మంచి సాంగ్ తీసుకున్నారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా పాడేసేయండి. సా సా మపసా మపని మపసాని పమారి సరి, నన్ను ప్రేమించి మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపి ఆ చిలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. ఈ కాంతలోన దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. నీ చేతిలోన దాగి ఉంది మంత్రదండము, నువ్వు తాకగానే చెంగుమంది మగోదయము. హో 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 హో. ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? ఇద్దరిది ఒకే స్థితి, ఏమిటి ఈ పరిస్థితి? బలపు గుర్రమెక్కి వనిత చేయమంది స్వారీ, పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నా ఈడు నేడు పాడుతోంది భామ దండకం, నా ఒంటి నిండ నిండి ఉంది ఉష్ణ మండలం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం, నా అందమంత చూపమంది హస్తలాఘవం. హో 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 హో. కలిసుంటే ఏకాదశి
కలబడితే ఒకే ఖుషి కలిసుంటే ఏకాదశి కలబడితే ఒకే ఖుషి వయసులోన ఉన్నోళ్లకు తప్పది స్వయం కృషి పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది నిజంగా నిజంగా ఇలా ఈ రోజు తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది చాలా బాగుందండి. ఇద్దరు వాయిస్లో ఈ పాట ఇంకా అద్భుతంగా అనిపించింది. ఆ లిరిక్స్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్గా ఆ కాంతలోని దాగి ఉంది అయస్కాంతం, ఇట్లా రైమింగ్ వర్డ్స్ రావడం వల్ల చాలా బాగా అనిపించింది. మా మ్యాంక్ ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందామా? సూర్య దీప్తి ఇద్దరు చాలా చక్కగా పాడారు. నాకు ఈ పాట చాలా ఇష్టం, ఎందుకంటే మధ్యమావతి రాగం మామూలుగా మంగళం పాడడానికి దానికి ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటిది కీరవాణి గారు ఇట్లాంటి ఒక డ్యూయట్ సాంగ్లో ఆ రాగం ఉపయోగించడం, అలాగే చంద్రబోస్ గారు తను చెప్పినట్టు చక్కటి ప్రాస కుదిరిన పదాలు అవి చాలా బాగా పాడారు. ఇద్దరు చాలా Thank you, చక్కగా థ్యాంక్ యూ పాడారు. ఆల్ ద బెస్ట్ అండి. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేర్ శ్రీవాణి గారు అండ్ గౌతమ్. కావ్యపల్లకి విభాగంలో మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా. ఓకే, సాంగ్ డీటెయిల్స్ తెలుసా గౌతమ్ అది గారు? ఏప్రిల్ 1 విడుదల మూవీ. మ్మ్. అది మనో గారు చిత్ర గారు ఆలపించారు. Okay. ఇళయరాజా గారి స్వరపరిచారు. ఇంకెందుకు ఆలస్యం, లిరిక్స్ వచ్చేసి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సీతారామ శాస్త్రి గారు. ఓకే, అద్భుతమైన పాట వెన్నెల కంటి కాబట్టి గారు కూడా. ఇంకా అన్ని చెప్పేసండి. ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, పాడాక మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. చుక్కలు తిమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను, వస్తానమ్మా ఎట్టాగైనా. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా. షోలే ఉందా ఇదిగో ఎందా, చాలే ఇది జ్వాల కాదా తెలుగులో తీసారే బాలా. ఖైదీ ఉందా ఇదిగో ఎందా, ఖైదీ కన్నయ్య కాదే వీడికి అన్నయ్య వాడే. జగదేక వీరుని కదా ఇది పాత పిక్చర్ కదా అతిలోక సుందరి తల అతికిల్చేస్తా కదా, ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా నామైనా, చేస్తానే ఏమైనా.
మెదడే ఉందా మతిపోయిందా చాలే నీ కాకి గోలా వేల పాలంటూ లేదా ఏమైంది భాగ్యం కదా కదిలిందా లేదా కదా వ్రతమేదో చేస్తుందట అందాకాగలట లౌక్యంగా బ్రతకాలి సౌఖ్యాలే పొందాలి చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అప్పిస్తాను వస్తానమ్మా ఎట్టగైనా చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా చూస్తావా నామైనా చేస్తానే ఏమైనా. ఈ పాట చాలా మధురంగా వచ్చిందండి మీ వాయిస్లో గౌతమ్ గారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మ్యామ్ దానికి చక్కగా వాయిస్ కూడా ఇవ్వడం వల్ల చాలా లిరిక్స్ అన్నీ చాలా స్మూత్గా వెళ్ళాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగేద్దాం ఆలస్యం లేకుండా. ఇది చాలా చాలా సున్నితమైనటువంటి సంగీత దర్శకత్వం. చాలా జాగ్రత్తగా నోట్స్ అన్నీ జాగ్రత్తగా పాడాలి. మీరు 75% పాడారు. ఇంకా తారీ నానా అంత అంటారు వాళ్ళు, అవన్నీ అనాలి, లేకపోతే పాట బ్యూటీ ఉండదని. అంటే అట్లా కంపోజ్ చేశారు కాబట్టి మామూలు పాటలు ప్లెయిన్గా ఉండేవి ప్లెయిన్గా అనేస్తాము, కానీ ఇక్కడ అవకాశం ఉంది, అక్కడ కంపోజ్ చేశారు. సో అవి అనడానికి ట్రై చేస్తే మీ మెటల్ ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది. ప్లెయిన్గా పాడేశారనుకోండి మీరు కూడా ఒక మామూలు సింగర్ బాగా పాడారు అంటారు. ఇలాంటి సటిల్ అబ్జర్వ్ చేసి అన్నప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడతారనమాట. అది అబ్జర్వేషన్ ఉండాలి కొంచెం. బాగా పాడారు, అంటే నీట్గా పాడారు, బట్ ఓన్లీ ఈ చిన్న చిన్న మైనర్వి చెప్తున్నాను. ముఖ్యంగా తను శ్రీవాణి, నువ్వు బాగానే పాడావమ్మా. నువ్వు ఫస్ట్ పల్లవిలో లాస్ట్ లైన్ దిగేటప్పుడు కొంచెం నోట్స్ అటు ఇటు అన్నావు, అది నీకు కూడా తెలిసే ఉంటుంది, నువ్వు పాడేటప్పుడు నీకు తెలిసి ఉంటుంది. కానీ చాలా అద్భుతమైన పాట ఇది. నిజంగా ఒక సంభాషణ లాగా ఉంటుంది, పాటలాగా ఉండదు. ఆ సినిమా ఉందా, అయ్యో లేదు ఇంకేదో ఇస్తున్నాం ఏమిటి, ఇలా అన్నమాట. సో ఇది చాలా మంచి పాట, చాలా మంచి పాట ఎన్నుకున్నారు, చక్కగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ అండి. కావ్యపల్లకి విభాగంలో నెక్స్ట్ వస్తున్న పేరు సూర్య అండ్ దీప్తి. ఓకే, మరి మీ పేరు ఈ విభాగంలో ఏ సాంగ్ తీసుకొచ్చింది? అత్తో అత్తమ్మ కూతురు అనే సాంగ్. మీరు తీసుకొచ్చే సాంగ్స్ అన్ని మంచి హుషారైన పాటలు తీసుకుంటున్నారు మీ వాయిస్కి తగ్గట్టు, అంతేనా? ఏ సాంగ్ అయినా అంతే చక్కగా పాడతారా? అవునండి. సూపర్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. సాంగ్ డీటెయిల్స్ పాడి నాకు మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది బుల్లి, బాబువా నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించ మందిరో రో రో.
చూసుకో. అత్తకు తగ్గ అల్లరి నీవేరా. తిరుతానా అత్తో అత్తమ్మ కూతురో, మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో. చిత్తో చిట్టమ్మ కూతురో, మొత్తంగా సత్తా చూపించ మందిరో. రో రో యబ్బా. అంతే కదా. కొయ్ 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 తెగ కోసేసై, ఓ ఎత్తవో నాగత్తవో, గుమ్మెత్తిన గమ్మత్తువో, వయస్సు ముదిరి సొగసే అదిరేనయ్య. వేడికి జోడి వేడికి పాడి డీడీడికు, ఇంకా దగ్గరకొచ్చి సెక్కలకొచ్చి పండించకు, అద్దరి పన్న ముద్దల పిల్లనా. తిరుతానా అత్తో అత్తమ్మ కూతురో, మెత్తంగా ఎత్తు వేసయ్య మందిరో. చిత్తో చిట్టమ్మ కూతురో, మొత్తంగా సత్తా చూపించ మందిరో. ఒక్క మాటతో చెప్పాలంటే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అందరు ఇన్స్ట్రుమెంట్ పగిలిపోయేటట్టు వాయించారు అక్కడ. అందరూ ఒకసారి నిద్రపోతున్న మత్తు కూడా వదిలిపోయిందని అంత చక్కగా ఆలపించారు సాంగ్ అయితే. మేడం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రాగాలు తీస్తూనే ఉన్నారు. ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. అల్లుడా మజాకా కదా అది మూవీ. అవును మేడం. సూర్యానా మజాకా అన్నట్టు పాడారు. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా పాడారు. ఇద్దరు చక్కగా పాడారమ్మా. వెరీ గుడ్. మంచి ఎనర్జీతో పాడారు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ద బెస్ట్ అండి. కావ్యపల్లికి విభాగంలో చివరిగా వస్తున్న పేజ్ శ్రీవాణి గారు అండ్ గౌతమ్. ఓకే, ఒక జోష్ అయిన పాట తర్వాత మీరు తీసుకున్నటువంటి పాట ఏంటండి? ఒక మంచి మెలోడీ సాంగ్, మెలోడీ సాంగ్. సూపర్, సెట్ అయిపోతుంది కదా, బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఏ మూవీలోది సాంగ్? సంతోషం మూవీలో నుంచి. ఓకే, మరి చూద్దాం ఎలా వస్తుందో మీ వాయిస్లో సాంగ్. తప్పకుండా. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేసేయండి. తప్పకుండా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నీ నవ్వులో శృతి కలిపి పాడగా, నీ నీడలో అణువణువాడగా, అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే, ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్ని కనిపించగా. నిన్నిలా చూస్తూ ఉంటే మై మరపు నన్నల్లుతుంటే, కనబడే నిజమేలా కలలాగా అనిపించగా. వనాలన్నీ సోకిగా ఇలా నన్ను చేరగా, సుదూరాల తారక సమీపాన వాలగా,
కోరిక నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం. నిన్నగా సన్నగా చేజారిపోనీయగా. చూడుగా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం. రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా. నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా. ప్రతి రేయి తీయగా పిలుస్తోంది హాయిగా. ఇలా ఉండిపోతే చాలుగా. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస. నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ. ఇద్దరు వాయిస్లో ఈ పాట చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. మంచి మెలోడీతో మన కావ్య పల్లకి విభాగాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. మ్యామ్కి ఎట్లా అనిపించిందో అడిగి తెలుసుకుందామా? చక్కగా పాడారు, మా ఇద్దరు బాగా పాడారు, కానీ ఇద్దరు ఒకే తప్పు చేశారు. అవునా? చరణం అయిపోయాక రాగం అని మళ్ళా పల్లవిలోకి వెళ్తారు కదా, కొంచెం ఫ్లాట్ అవుతున్నారు ఓకే. ఇద్దరు. నువ్వు కూడాను ఆ అబ్బాయి కూడా ఇద్దరు. అది కొంచెం చూసుకోండి. అదర్వైజ్ చాలా చక్కగా పాడారు ఇద్దరు తప్పకుండా పాడారు. మేడం. తప్పకుండా. అక్కడ ఒక్కటే మిస్టేక్. థ్యాంక్ యూ మ్యామ్. కావ్య పల్లకి విభాగాల్లో కూడా చక్కనైన హుషారైన పాటలతో ముగించుకున్నాం కదా. మరి ఆలస్యం చేయకుండా మన మధుర పల్లకిలోకి ఎంటర్ అయిపోదాం. మధుర పల్లకిలో మొదటిగా వస్తున్న పేర్ శ్రీవాణి గారు అండ్ సూర్య గారు. ఓకే, మరి మధుర పల్లకి విభాగంలో ఈరోజు ఏ సాంగ్ తీసుకున్నారు ఇంతకీ? ఓం నమః అని గీతాంజలి మూవీలోంచి అండి. సెట్ అయిపోతుంది మ్యామ్ వాయిస్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. శ్రీవాణి గారు డీటెయిల్స్ చెప్తారండి? తప్పకుండా అండి. వేటూరు గారి రచన, ఇళయరాజా గారి సంగీత సారథ్యం. గీతాంజలి చిత్రంలోంచి. గీతాంజలి. ఆలస్యం లేకుండా ఇక స్టార్ట్ చేసేసేయండి. తప్పకుండా. ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు. ఓం నమః ఆదర జతులకు. ఓం నమః మధుర స్మృతులకు. నీ హృదయం తపన తెలిసి నా హృదయం కనులు తడిసే వేళలు. ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో. రేగిన కోరికలతో గాలులు వీచగా, జీవన వేణువులలో మోహన పాడగా. దూరములేనిదై లోకము తోచగా, కాలము లేనిదై గగనము అందగా. సూర్యుడే ఒరిగి ఒదిగి జాబిల్లి
పాపవైతే రెప్పగా మారనా తూరుపు నీవుగా వేకువనేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా ప్రేమించి పెదవులొకటై పొంగించి తుదలు మనవైతే జగతికే అతిథులై జననమందిన ప్రేమ జంటకి ఓం నమః నయన శృతులకు ఓం నమః హృదయ లయలకు ఈ పాట యాక్చువల్గా చాలా కష్టమైన పాట కదా, బ్రీత్ అందుకుంటూ కంటిన్యూ చేస్తూ పాడాలి. అవునండి. చాలా కష్టం, హార్డ్. మరి మేడంకి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. మీరు చేసిన తప్పులు మీకే తెలిసిపోయాయి కదా, వెంటనే నా వైపు చూసి నవ్వుతున్నారు కదా. ఆ, చాలా బ్యాలెన్స్డ్గా పాడాలి ఈ పాట. సూర్య ఒక్క మిస్టేక్, ఒక్క చోట ట్యూన్ శృతి కూడా miss అయింది. కొంచెం ట్యూన్ మిస్టేక్ చేసావు. మీరు కొంచెం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ పాట. బ్రెత్ చాలా కంట్రోల్ ఉండాలి ఈ పాటకి. ఆ లాస్ట్ నోట్ దాకా బ్రెత్ సస్టైన్ అవ్వాలి. సో ఇంకా సాధన చేస్తే ఇంకా బాగా పాడతారు. నిజానికి చాలా అద్భుతమైన పాట ఇది. సంగీత పరంగా కానీ, సాహిత్య పరంగా, పిక్చరైజేషన్ పరంగా కూడా ది బెస్ట్ అన్నమాట. ది బెస్ట్ సాంగ్ ఇది. మంచి పాట ఎంపిక చేసుకున్నారు. కానీ మధురపల్లకి విభాగంలో చివరిగా వస్తున్న పేర్ దీప్తి అండ్ గౌతమ్. మధురపల్లకి విభాగంలో చివరిగా మీరు ఎటువంటి పాటతో వస్తున్నారు? సో ఈసారి కొంచెం ఒక మంచి మాస్ సాంగ్తోనే వచ్చేస్తున్నాం. ఓకే, ఫైనల్గా మా సాంగ్ తీసుకొచ్చారు. సాంగ్ డీటెయిల్స్ చెప్తారా? నచ్చవే నైజాం పోరి. సూపర్, మంచి సాంగ్ తీసుకున్నారు. మరి డీటెయిల్స్ ఏంటి? సో వర్షం మూవీలో నుండి మ్మ్. ఆ సాంగ్ వచ్చేసి సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ ఓకే, సింగర్స్ వచ్చేసి సునీతారావు అండ్ అద్నన్ సామి గారు. సూపర్. దేవిశ్రీ సాంగ్ అంటేనే మంచి జోష్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. आचार्य राजा जानी ले चारे ले तो जवानी హే, నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. आचार्य राजा जानी ले चारे ले तो जवानी అందిస్తే చేయి ఓసారి, ఎక్కిస్తా ఏను గంబారి. శాసిస్తే చాలవో సారి సిద్ధంగా ఉంది సింగారి అయ్యారే సయ్యంటుందే తయ్యారై వయ్యారి. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. आचार्य राजा जानी ले चारे ले तो जवानी సరదాగా సరసుకు చేరి సాగిస్తా సొగసుల చోరీ. जानी तो माटक चेरी दो చేదు తలకు తిజోరి ఉదిరావే మాయల మారి. మురిపిస్తే ఎలా మురారి పరిచానే పొల్లె పూదారి, పరిగెత్తుకు రావే పొన్నారి. పిలిచాడే ప్రేమ పూజారి వెళ్ళిపోతా మనసే చేజారి ఉండల్లో కోవల కట్ట కొలువుండవే దేవేరి. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. ఆచార్య రాజా జానీ లే చారే లే తో జవానీ
దేవరే ముద్దుల్లో ముంచి ఓసారి మబ్బుల్లో తేల్చి ఓసారి పైకంలో తోలి ఓసారి కౌగిల్లో వాలి ఓసారి వహవారి అనిపించాలి వాటేసి ప్రతిసారి నచ్చావే నైజాం పోరి నువ్వే నా రాజకుమారి ఆచారే రాజా జానీ లే జారే లేత జవానీ. గౌతమ్ గారు మీ వాయిస్ని కొంచెం చేంజ్ చేసి పాడారు కదా? లేదండి అది వాయిస్ చేంజ్ అయిపోయింది సో అట్లా లేదు, టోటల్గా మార్చేశారు. ఎలా సింగర్ పాడారో అట్లానే అనుకరించేశారు. సూపర్, చాలా బాగుంది. మ్యామ్కి ఎట్లా అనిపించింది అడిగి తెలుసుకుందాం. ఇద్దరు చాలా ఎనర్జెటిక్గా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా పాడారమ్మా. అద్నాన్ సాని వాయిస్ లాగా అనిపించింది నాకు కూడా. అంటే స్టైల్ ఆఫ్ సింగింగ్, వాయిస్ కాదు స్టైల్ ఆఫ్ సింగింగ్ చాలా బాగా పాడావు. నువ్వు కూడా చాలా ఎనర్జెటిక్గా పాడు. ఇద్దరు మంచి రేంజ్ ఉందమ్మా నీకు, వాయిస్ చాలా మంచి రేంజ్ ఉంది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సో చూసారు కదండి, మన పాటల పల్లికి కార్యక్రమంలో గాయని గాయకులు ఆలపించిన అందమైన పాటల్ని విని బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇది ఇవాల్టి మన పాటల పల్లికి కార్యక్రమం. నెక్స్ట్ వీక్ ఇదే వేదికపై మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. పాటల పల్లకి